గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ముందుగా విశ్వాంబర పత్రిక దినపత్రికలోని న్యూస్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది తుంగభద్ర జలాశయానికి ఉపద్రవం, కొట్టుకపోయిన డ్యామ్ గేటు, పోటెత్తిన వరద అనే ఒక న్యూస్ విశ్వాంబర పత్రికలో మొదటి పేజీలో భాగంగా చూస్తున్నాము. ఇందులో ఈ మధ్యకాలంలో రీసెంట్గా అన్ని డ్యాములకు వరద అనేది ఎక్కువ రావడం వల్ల కొట్టుకుపోతున్నాయి. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం సుఖిశాల ప్రాజెక్టు కానీ, ఇదివరకు మేడిగడ్డ ప్రాజెక్టు కానీ, ఇప్పుడు తుంగభద్ర ప్రాజెక్టు కానీ, ఇలా డ్యామ్లన్నీ ఈ విధంగా కొట్టుకుపోవడం అనేది ప్రజలకు కానీ చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి చర్యలు అనేది ముందుగా తీసుకోవడం వల్ల కొంచెం బాగుపడంగా ఉంటుంది. కానీ ఈ సడన్గా ఇప్పుడు వాటర్ ఎక్కువ రావడం వల్ల ఒకటేసారి డ్యామ్ ఇలా కూరుకోవడం వల్ల ఇప్పుడు రిపేర్ చేయడం కూడా చాలా కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే ఈ వాటర్ అనేది ముందుగా అనేది అన్ని ఫ్లో కావాలి. ఈ వాటర్ అనేది 71 TMCల వాటర్ అనేది వృధాగా పోతుంది. సో దీనివల్ల అనేది వాటర్ అనేది వేస్టేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఇలాంటి చర్యలు ఏమన్నా ఉంటే ముందుగా తీసుకోవాలి, కానీ ఇది వాటర్ వచ్చినాక తీసుకోవడం అనేది కష్టం కలుగుతుందని నా అభిప్రాయం. ఇంకోటి, రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఈ మధ్యకాలంలో చేశాడు. దాదాపు 31,532 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్కు కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ వస్తున్నాయని ప్రకటించాడు. దాదాపు 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు కానీ జరిగాయి. సో ప్రజెంట్గా అమెరికాలో పర్యటనలో భాగంగా చాలా కంపెనీలతో పెట్టుబడుల గురించి చర్చించడం, ఒప్పందాలు కూర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ పర్యటన ముగియంగానే ఇతను ఇప్పుడు ప్రజెంట్గా సౌత్ కొరియా సియోల్ సిటీలోకి ఇప్పుడు పర్యటిస్తున్నాడు. దక్షిణ కొరియాలోని సియోల్ సిటీలోకి పర్యటిస్తున్నాడు. ఇది ఈ న్యూస్ను మనం విశ్వాంబర పత్రికలో గమనించవచ్చు. ఇంకోటి, బంగ్లా అల్లర్ల వెనుక అమెరికా. సో బంగ్లాదేశ్ అనేది అల్లర్లు అనేది విపరీతంగా అక్కడ హిందువులు టార్గెటెడ్గా జరుగుతున్నది. అక్కడ చాలా మంది ప్రజలు, కొంతమంది హోటల్స్కు నిప్పు పెడుతున్నారు. సో వ్యవస్థలు అంటే ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడో అతను కూడా రిజైన్ చేశాడు. బంగ్లాదేశ్ బ్యాంకింగ్ చైర్మన్ ఉన్నాడు, అతను కూడా. సో ఏవైతే రాజకీయంగా అండ్ ఏదైతే వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారో, ఏదైనా సామాజికంగా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవలు చేయడం వల్ల వాళ్ళందరూ కలిసి ఇప్పుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో చెప్పాలంటే దీని వెనక అమెరికా కుట్ర ఉందని చెప్పి బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్, అంటే ఇప్పుడు ప్రజెంట్గా లేదు కానీ ఇప్పుడు ఆమె షేక్ హసీనా, దీని వెనక పూర్తిగా బంగ్లాదేశ్ కుట్ర, అది అమెరికా కుట్ర ఉందని చెప్పి ఆమె ఆరోపిస్తున్నారు. సో అమెరికా కుట్రతో పాటు చైనా అండ్ పాకిస్తాన్ కుట్ర కూడా ఉందని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు అన్నమాట. సో ఈ న్యూస్ మనం విశ్వాంబరలో చూడొచ్చు. ఇంకోటి, మనం ఈ మధ్యకాలంలోనే చూసాము. ఈరోజు అంటే నిన్నటితో ఒలింపిక్ గేమ్స్ అనేవి మొత్తం పూర్తిగా అయిపోయినాయి. ప్యారిస్లో ఇప్పుడు ప్రజెంట్గా ప్యారిస్లో ఒలింపిక్స్ అనేవి కంప్లీటెడ్ అయిపోయినాయి. భారత స్థానం వచ్చేసి 71 స్థానం. సో మొట్టమొదటి స్థానం అమెరికా అనేది మొట్టమొదటి స్థానంలో ఉన్నది. తర్వాత చైనా కూడా దాదాపు ఈక్వల్గా ఉంది. కాకపోతే ఏంటంటే గోల్డ్లో ఈక్వల్ ఉంది, వీళ్ళకు గోల్డ్ అనేది ఈక్వల్గా వచ్చినాయి. సో మన స్థానం వచ్చేసి 71 స్థానం. ఇది కొంచెం చాలా బాధాకరం. ఎందుకంటే ఇంతమంది ప్రజలు, ఇంతమంది పీపుల్ ఉన్న దేశంలో ఒక 6 పథకాలు అంటే చాలా బాధాకరం. సో అమెరికా వచ్చేసి మొత్తం 126 పథకాలతో మొట్టమొదటి స్థానంలో ఉంది. సో అందులో 40 స్వర్ణం అండ్ 44 రజితం అండ్ కాంసం వచ్చేసి 42, మొత్తం 126 స్థానాలతో మొట్టమొదటి స్థానంగా ఉంది. చైనా కూడా దాదాపు 91 పథకాలతో రెండో స్థానంలో ఉంది. అందులో గోల్డ్ వచ్చేసి 40 అండ్ రజితం వచ్చేసి 27 అండ్ కంసం వచ్చేసి 24, మొత్తం 91 మెడల్స్తో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో వచ్చేసి జపాన్ 45 మెడల్స్తో మూడో స్థానంలో ఉంది. తర్వాత ఆస్ట్రేలియా వచ్చేసి 53 మెడల్స్తో ఆస్ట్రేలియా అనేది 4th ప్లేస్లో ఉంది. ఫ్రాన్స్ ఏంటంటే ఇప్పుడు ఆతిథ్య కంట్రీ అనమాట. ఆ కంట్రీలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఆతిథ్య కంట్రీకి వచ్చేసి 5th ప్లేస్లో ఉంది. అంటే టాప్ 5 ప్లేస్లో ఫ్రాన్స్, 5th ప్లేస్లో ఫ్రాన్స్ ఉంది. 63 మెడల్స్తో 5th ప్లేస్లో ఉంది. ఇది అనమాట టాప్ 5లో. మన ప్లేస్ వచ్చేసి 71 ప్లేస్లో ఉన్నాం. మనకు వచ్చేసి మొత్తం 6 మెడల్స్ వచ్చాయి.
సో ఇది ఇంకా నెక్స్ట్ ఒలింపిక్స్ ఇప్పుడు ప్రజెంట్గా ప్యారిస్లో అయిపోయింది. ప్యారిస్ ఒలింపిక్స్ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు అంత తక్కువ అమౌంట్తో, ఎందుకంటే ఒలింపిక్ గేమ్స్ నిర్వహించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎందుకంటే కొన్ని దేశాలు ఒలింపిక్స్ నిర్వహించి చాలా నష్టపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రీస్ కంట్రీ ఎథెన్స్లో ఒలింపిక్స్ నిర్వహించినప్పుడు చాలా వాళ్ళకు జీడిపి అనేది పడిపోయింది, ఎందుకంటే చాలా ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల. తర్వాత రియో బ్రెజిల్ కంట్రీ కూడా ఒలింపిక్స్ నిర్వహించడం వల్ల వాళ్ళకు కూడా ఎకానమీ అనేది పడిపోయింది. సో ఫ్రాన్స్ ఏం చేసిందంటే చాలా తక్కువ అమౌంట్ ఖర్చుతోని ఒలింపిక్స్ నిర్వహించింది. దాదాపు ఆల్మోస్ట్ $8.9 బిలియన్ ఈ ఒలింపిక్స్ అనేది నిర్వహించడం జరిగింది. అంటే చాలా తక్కువ అమౌంట్ ఖర్చు పెట్టింది, ఎందుకంటే వాళ్ళు కొత్తగా స్టేడియాలు ఏం నిర్మించలేదు, ఉన్న వాటిని సరిగ్గా వినియోగించుకోవడం వల్ల ఇంత తక్కువ ఖర్చుతోని ఈ ఒలింపిక్స్ అనేది ముగియడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఒలింపిక్స్ వచ్చేసి మనం లాస్ ఏంజల్స్లో చూడొచ్చు. 2028 ఒలింపిక్స్ వచ్చేసి లాస్ ఏంజల్స్ చూడొచ్చు. అండ్ 2032 వచ్చేసి ఆస్ట్రేలియాలోని బ్రిస్నెట్ సిటీ దక్కించుకుంది అనమాట. అయితే 2036 మాత్రం ఇండియా పోటీ పడుతుంది ఒలింపిక్స్ నిర్వహణకు. ఇండియా పోటీ పడుతుంది, బిడ్ కూడా వేయడానికి రెడీగా ఉంది. సో ఇండియాకు ఒలింపిక్స్ నిర్వహణ దక్కుతుందా లేదా అని చూడాలి. దానికి పోటీగా చాలా కంట్రీస్ కూడా పోటీ పడుతున్నాయి. ఖతార్ ఒకటి, ఈజిప్ట్ ఒకటి, ఇంకా కొన్ని కంట్రీస్ అనేవి పోటీ పడుతున్నాయి 2036కు. సో ఏ కంట్రీ దక్కించుకుంటుందో కొన్ని రోజులలో తెలుస్తుంది అనమాట. ఇది ఈ ఒలింపిక్స్కి సంబంధించింది. మనం ఇంకా నెక్స్ట్ వెలుగు పత్రికలోని వార్తలు చూస్తుంటే ఓజోను డేంజర్, హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న విషవాయువు. ఓజోన్ అంటే జనరల్గా సూర్యుడి నుంచి వచ్చే కొన్ని కిరణాలు అనేవి కొంచెం డేంజరస్గా ఉంటాయి అనమాట. అగ్నిలోలిత కిరణాలు అని అంటారు. అవి డేంజరస్గా ఉంటాయి, అవి రేడియేషన్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల కొంచెం క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని కాపాడుతున్నది ఏంటంటే ఓజోన్ పొర అనమాట. మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం సైన్స్లో. సో ఆ ఓజోన్ పొరకు కొన్ని ఈ వివిధ రకాలైన కాలుష్యం వల్ల, ఎందుకంటే సనత్ నగర్ ఏరియాలలో మీరు అందరికీ తెలిసే సనత్ నగర్ ఏరియా అనేది ఇండస్ట్రియల్ బెల్ట్. సో ఆ ఇండస్ట్రియల్ బెల్ట్లో సో వివిధ రకాల వాయువులు విడుదల కావడం వల్ల అక్కడ ఉన్న ఓజోన్ పొరకు అనేది ఎక్కువగా రిలీజ్ కావడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే లంగ్స్కు చాలా ప్రమాదం అవుతుంది అని చెప్పి ఒక న్యూస్ మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు అనమాట. మనం ఒక న్యూస్ చూడొచ్చు. డాక్టర్ రేపు హత్యపై దేశమంతా నిరసన. కోల్కతాలో ఒక డాక్టర్పై రేపు మరి హత్య జరిగింది. దీనిపై చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. దీనిపై చర్యలు తీసుకోవాలని చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ చేసి దాని మీద చర్య తీసుకోవాలని ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ కూడా చేస్తున్నారు అనమాట. సో ఇంకో న్యూస్ వచ్చేసి అమర్ రాజా వెళ్ళిపోతే మన రాష్ట్రానికి నష్టం అనమాట. అమర్ రాజా బ్యాటరీ సంస్థ. ఈ సంస్థ వచ్చేసి మనకు అందరికీ తెలిసి గల్లా జయదేవ్ దానికి చైర్మన్. అతను రీసెంట్గా అంటే కేటీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఒక ప్లాంట్ ఏర్పాటు చేయడం అనే ఒప్పందం కూడా కూర్చుకున్నారు. కానీ ఇమీడియట్గా ఏమైందో ఏమో కానీ ఆ సంస్థ ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతామని అనౌన్స్ కూడా చేశారనమాట. సో దాని మీద కేటీఆర్ కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటి కంపెనీలు వెళ్ళిపోతే మన రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి అతను కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇంకోటి వచ్చేసి ఇదే న్యూస్లోనే వెలుగు దినపత్రికలో స్టేట్ సుప్రీంకోర్టు ముందుకు కవిత బెయిల్ పిటిషన్. సో కవిత బెయిల్ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనంకు ముందుకు వస్తుంది. మేబీ బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది మనం చూడాలి. ఎందుకంటే దీనికంటే ముందు మనీష్ సిసోడియా అంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చేటప్పుడు అక్కడ కీలకమైన కామెంట్స్ కూడా చేసింది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా సో అంతిమ తీర్పు వచ్చేంత వరకు అతను దోషిగా కాదు. సో అంతిమ తీర్పు వచ్చిన తర్వాతనే అతను దోషిగా పరిగణించాలి. సో అప్పటి వరకు జైల్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో మీరు తొందరగా దాని మీద కేసును దర్యాప్తు చేసి పూర్తి నివేదికను సబ్మిట్ చేయాలనే కామెంట్స్ కూడా చేసిందనమాట సుప్రీంకోర్టు. సో ఈ రోజు మనం చూడాలి కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది ఒకసారి మనం చూడాలన్నమాట. దీని గురించి ఇంకోటి సెబీ అంటే ఇప్పుడు మనం రీసెంట్గా ఒక న్యూస్ చూసాము. ఏంటంటే హిండెన్బర్గ్ అమెరికన్ రీసెర్చ్ సంస్థ అనమాట. హిండెన్బర్గ్ ఒక దేని గురించి అంటే ఇండియాలోని
సిబిపై హిండెన్బర్గ్ ఆరోపణలు, మార్కెట్ పడినా వెంటనే లేస్తుంది, ఇన్వెస్టర్లు పెద్దగా పట్టించుకోరన్న ఎనలిస్టులు. హిండెన్బర్గ్ అనేది ఒక మొన్న రీసెంట్గా ట్వీట్ ఒకటి చేసిండు, ఒక పెద్ద బాంబు బెలిస్తున్నామని ట్వీట్ చేసింది. సో అందులో అందరు అనుకున్న విధంగా ఏంటంటే మాధవి ఈమె సెబీ చైర్పర్సన్ అనమాట. ఈమె సెబీ చైర్పర్సన్గా ఈమె కొంత ఇన్వెస్ట్మెంట్ ఈ అదానీ గ్రూప్లో పెట్టింది. ఈ అదానీ గ్రూప్లో పెట్టడం వల్ల వీళ్ళు విపరీతంగా షేర్లు ప్రైజెస్ పెంచుకొని దాని మీద లోన్లు తీసుకున్నారనే ఆరోపణ అనేది హిండెన్బర్గ్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని షేర్స్ అనేది కొన్ని లక్షల కోట్లు లాస్ అయిపోయారు. సో ఇప్పుడు కూడా ఏదైనా లాస్ జరుగుతుందా అనేది మార్కెట్లో అనలిస్టులు అనేది చాలా ఆందోళనకు గురవుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇన్వెస్టర్లు పెద్దగా పట్టించుకోరని కొందరు అనలిస్టులు అనేది ముఖ్యంగా వ్యక్తపరుస్తున్నారు అనమాట. అంతగా పెద్ద పట్టించుకోరు దీనివల్ల అనేది వ్యక్తపరుస్తున్నారు. ఇదొక న్యూస్ మనము చూడొచ్చు. నెక్స్ట్ సాక్షి న్యూస్లోని మనం ఒక న్యూస్ గమనిస్తే నట్వర్ సింగ్ కన్నుమూత అనమాట. నట్వర్ సింగ్ అంటే ఇతను దాదాపు ఇది ఈ డిఫెన్స్ మినిస్టర్ ఉండే అప్పుడు మనకు మన్మోహన్ సింగ్ కాదు, అటల్ బిహారీ వాజ్పేయి ముఖ్యమంత్రి, అది అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు నట్వర్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ ఉండనమాట. సో అతను కన్ను మూసాడు అనమాట. 93 ఏజ్లో కన్ను మూసాడు. ఇంకోటి వచ్చేసి జేపీసీతో దర్యాప్తునకు డిమాండ్. అదానీ గ్రూప్లో సెబీ చైర్పర్సన్ పెట్టుబడుల వ్యవహారం నిజాలు నిగ్గుతేల్చడానికి జేపీసీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయన్నమాట. సో ఈ విషయంపై రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారంటే జాయింట్ పొలిటికల్ యాక్షన్ కమిటీ జేపీసీని ఏర్పాటు చేసి దాంతో దర్యాప్తు చేయాలని చెప్పి రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు అనమాట. సో ఇదొకటి. నెక్స్ట్ పెను సంక్షోభంలో పట్టుగొమ్మలు, పంచాయతీలకు నిలిచిపోయిన కేంద్ర అండ్ రాష్ట్ర ప్రభుత్వాల నిధులు. మీకు అందరికీ తెలిసిందే, రీసెంట్గా ఈ మధ్య కాలంలో గ్రామ పంచాయతీలకు నిధులు లేక కొంత సర్పంచులు ఆత్మహత్యలకు కూడా గురయ్యారు. మనం చాలా పేపర్లో చాలా న్యూస్ కూడా వినబడుతుంది అనమాట. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ సొంత డబ్బులు ఉపయోగించి గ్రామానికి వివిధ కార్యక్రమాలు వాళ్ళ సొంత డబ్బులతో చేశారు. సో వాళ్ళకు నిధులు రాక వాళ్ళకు ఏ ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నిధులు రిలీజ్ చేయక వాళ్ళ ఆత్మహత్యలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అనమాట. సో దీని గురించి ఒక న్యూస్ అనేది ఇప్పుడు సాక్షిలో వేయడం జరిగింది. పెను సంక్షోభంలో పట్టుగొమ్మలు అనే వార్త వేయడం జరిగింది. 20 నెలలుగా అందని రాష్ట్ర ఆర్థిక సంస్థ నిధులు అనమాట. 20 నెలలుగా అసలు రాష్ట్ర ఆర్థిక సంస్థ అసలు నిధులే రిలీజ్ చేయలేదంట. వివిధ గ్రాంట్ల రూపంలో 1514 కోట్లు రావాల్సి ఉందని అంచనా. సో ఇంత అమౌంట్ రావాల్సింది, ఇంత పెండింగ్ పెడితే ఇవన్నీ కొన్ని కార్యక్రమాలు చేసింది సర్పంచ్ సొంత డబ్బులతో వివిధ కార్యక్రమాలు చేసిరు అనమాట. సో వాళ్ళు చేసినాక అసలు నిధులు రిలీజ్ కాక వాళ్ళు చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. పాలక వర్గాలు పదవీ కాలం ముగియడంతో ఆగిపోయిన 15వ ఆర్థిక సంఘ గ్రాంట్లు అనమాట. సో మీ అందరికీ తెలిసిందే, సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ఇప్పుడు ప్రజెంట్గా ఆఫీసర్ల పాలనలో జరుగుతుంది. సో ఆఫీసర్ల పాలన జరుగుతున్నప్పుడు, అధికారుల పాలనలో జరుగుతున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అనేది రిలీజ్ చేయదు. అది ఓన్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇమీడియట్గా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు నిర్వహిస్తే కొత్తగా ఏర్పడిన సర్పంచులు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ గ్రాంట్లు అనేది రిలీజ్ అవుతాయని ఒక న్యూస్ చూడొచ్చు అనమాట. ఇంకోటి ఈ సాక్షిలోనే లాస్ ఏంజల్స్లో కలుద్దాము. సో ప్యారిస్ ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది యుఎస్లోని లాస్ ఏంజల్స్లో మనకు ఒలింపిక్స్ అనేది జరుగుతుంది. దాని గురించి కూడా ఒక న్యూస్ అనేది సాక్షిలో వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు 25కు పైగా కార్పొరేషన్ పదవులు భర్తీ యోజనలో సీఎం రేవంత్ అనమాట. సో ఈ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు అనేది ఇంకా 25 వరకు పెండింగ్ ఉన్నాయి. సో ఈ 25 కార్పొరేషన్ పదవులు పూర్తిగా భర్తీ చేయాలనే ఉద్దేశంతో సో ఇప్పుడు ప్రజెంట్గా దక్షిణ కొరియా, ఇప్పుడు అమెరికా అయిపోయిన తర్వాత అమెరికా పర్యటన ముగించుకొని ఇప్పుడు దక్షిణ కొరియా దేశంలో సియోల్ సిటీలో పర్యటిస్తున్నాడు అనమాట రేవంత్ రెడ్డి. సో ఈ పర్యటన ముగియగానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు కంప్లీట్ చేస్తాడనే ఒక వార్త కూడా గమనిస్తున్నాము. సో దీని పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ కొంచెం లీడర్స్ కానీ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలా రోజులు అవుతుందన్నమాట వాళ్ళకి పదవుల కోసం. సో ఈ వార్త ఒకటి మనం గమనించవచ్చు. మా ఈమెయిల్లు హ్యాక్ అయ్యాయి,
సో ట్రంప్ ప్రచార బృందం ఆరోపణలు అనమాట. సో మీకు అందరికీ తెలిసిందే అమెరికాలో ఎలక్షన్ల ప్రచారం అనేది ఉధృతంగా జరుగుతుంది. సో రిపబ్లిక్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ అండ్ డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హ్యారిస్ ఇద్దరు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. సో ఇందులో రిపబ్లిక్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ ఇతను ఆరోపణ చేస్తున్నాడు అనమాట. మా ఈమెయిల్ అన్నీ హ్యాక్ అయ్యాయి, ఎవరో హ్యాక్ చేస్తున్నారు వేరే కంట్రీ వాళ్ళు అని చెప్పి ఇతను ఆరోపణలు చేస్తున్నాడు. సో దీని గురించి న్యూస్ చూడొచ్చు. ఇంకోటి వచ్చేసి అవును రష్యాపై దాడి చేశాం జెలెన్స్కీ. మనము రష్యా సరిహద్దు ప్రాంతంలో అయిన కస్క్ ప్రాంతంలో ఎప్పుడైతే అమెరికా F-16 ఫైటర్ జెట్స్ ఉక్రెయిన్కి ఇచ్చిందో F-16 ఫైటర్ జెట్స్ అనేవి అత్యాధునిక ఫైటర్ జెట్స్. ఇవి అమెరికా కొన్ని దేశాలకు, తన మిత్ర దేశాలకు మాత్రమే అమ్ముతుందన్నమాట. సో ఇట్లాంటి ఫైటర్ జెట్స్ F-16 F-17 ఈ రెండు ఫైటర్ జెట్స్ ఉక్రెయిన్కు కొన్ని 36 ఇచ్చిందనమాట, ఫ్రీగా ఇచ్చింది. ఆ ఫైటర్ జెట్స్ ఎప్పుడైతే ఉక్రెయిన్ చేతికి అందాయో వాళ్ళు విపరీతంగా దూసుకెళ్తున్నారు. సో అందులో భాగంగానే రష్యా సరిహద్దు ప్రాంతం, రష్యా ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతమైన కస్క్ ప్రాంతంలో ఊహించినంతగా దాడి అనేది విపరీతం చేసింది. సో రష్యా కూడా ఆశ్చర్యపోయింది అనమాట. ఇంత పెద్ద దాడిని ఊహించలేదు. కొన్ని కిలోమీటర్ల వరకు ఉక్రెయిన్ సైనికులు ఆ ప్రాంతంలో తిరిగేశారనమాట. కొన్ని ఏరియాలలో లేదైనా 10 నుంచి 15 కిలోమీటర్ల రష్యా ప్రాంతంలో కస్క్ అనేది రష్యా దేశంలోనే ఒక ప్రాంతం అనమాట. ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికులు ఇప్పుడు ప్రజెంట్గా ఫ్రీగా తిరుగుతున్నారు అనమాట. సో దాని ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు అనమాట. సో ఇదొకటి మనం చూడొచ్చు. సో ఒలింపిక్స్ గురించి కూడా ఇందులో వచ్చింది 7 నుంచి 6కు. సో లాస్ట్ టోక్యోలో 7 పథకాలు వచ్చినాయి. 7 ఒకటి గోల్డ్ వచ్చిండే, మిగతా బ్రాంజ్ వచ్చిండే. సో 7 నుంచి ఇప్పుడు 6కు వచ్చింది అనమాట. ఇప్పుడు 6 మెడల్సే వచ్చినాయి. సో లాస్ట్ టైం టోక్యో ఒలింపిక్స్లో మన ప్లేస్ వచ్చేసి 48వ స్థానం ఉండే. ఇప్పుడు ప్రజెంట్గా మన స్థానం వచ్చేసి 71వ స్థానంకి వచ్చినాం అనమాట. సో అది చాలా బాధాకరం. సో ఈ న్యూస్ మనం ఇందులో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఈనాడు పేపర్లోని మనం చూస్తే తాకిన రోగాలు అనమాట. కాలుష్య కాసరాలుగా గోదావరి కృష్ణా నది పరివాహకాలు. సో మన తెలంగాణలో మనకు 2 మేజర్గా వచ్చేసి నదులు వచ్చేసి గోదావరి అండ్ కృష్ణా నది పరివాహక ప్రాంతము, ఇంకోటి వచ్చేసి గోదావరి నది పరివాహక ప్రాంతం. ఈ 2 నదులే ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుతున్నాయి అన్నమాట. కొన్ని జిల్లాలేమో కృష్ణా నది మీద ఆధారపడితే, కొన్ని జిల్లాలేమో గోదావరి నది మీద ఆధారపడితే. సో ఆ నదిలోని వాటరు చాలా పరిమితికి మించి కాలుష్యకారకాలు ఉన్నాయని చెప్పి ఈనాడులో మొదటి పేపర్లో మనం న్యూస్ చూడొచ్చు. దీనివల్ల ఏంటంటే చిన్నపిల్లలకు రోగాలు, పెద్దవాళ్ళకు కూడా వివిధ రకమైన రోగాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఇదొక న్యూస్ మనం చూడొచ్చు అనమాట. నకిలీ గోళీల హల్చల్, కలవర పెడుతున్న కల్తీ మందులు ఇతర రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా తెలంగాణకు. మీకు అందరికీ తెలిసిందే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అనేది మొత్తం గోల్మాల్గా తయారైపోయింది. చాలా నకిలీ PCD ఫ్రాంచైజీలని, కొన్ని పేరుకు అసలు ఉండే ఫార్మా కంపెనీలు, అలాంటి కంపెనీలు మార్కెట్లోకి యథేచ్ఛగా వచ్చి ఆఫర్లతోని, ఫ్రీ ఆఫర్లతోని, కొన్ని ఫార్మసీ వాళ్ళతో మాట్లాడుకొని ఫ్రీ ఆఫర్లతోని చాలా యథేచ్ఛగా ఇవి జరుగుతున్నాయి. దీనివల్ల చాలా ప్రజలకు కూడా చాలా నష్టం జరుగుతుంది. వివిధ రకాల రోగాలు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో దీని గురించి మనం ఈనాడు పేపర్లో ఒక న్యూస్ చూడొచ్చు అనమాట. ఇంకోటి ప్యారిస్కు గోల్డ్ మెడల్. ఇప్పుడు ఈనాడులో ప్యారిస్కు గోల్డ్ మెడల్ అంటే, ప్యారిస్ గోల్డ్ మెడల్ ఎందుకని ఈ వార్త వేసిందంటే చాలా అద్భుతంగా నిర్వహించిందని. అంటే సో మీకు అందరికీ తెలిసిందే ప్యారిస్ సిటీ ఒక 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం అక్కడ ఉగ్రవాదులు అనేది బాగా అటాక్ చేశారు. సో ఆ కంట్రీ అనేది చాలా ఒత్తిడికి లోనైంది అనమాట. ఈ ఒలింపిక్ నిర్వహణ ఎలా చేస్తామని ఒత్తిడికి లోనైంది. ఎందుకంటే అప్పుడు చాలా 2-3 years క్రితం టెర్రరిస్టులు అనేది నీస్ సిటీలో టెర్రరిస్టులు కానీ, ప్యారిస్లో కానీ చాలా మంది చనిపోయారు కూడా. సో అప్పుడు జరగడం వల్ల ప్యారిస్ సిటీ వాళ్ళు చాలా ఒత్తిడికి లోనయ్యారు. సో ఇప్పుడు ప్రశాంతంగా ముగియడం వల్ల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారనమాట, ప్రశాంతంగా ముగిసిపోయింది అని.
హిండెన్బర్గ్ ఆరోపణలు అర్ధరహితమని ఖండించిన సెబీ చైర్పర్సన్ మాధవి పురి అన్నమాట. సో హిండెన్బర్గ్ ఆరోపణలు చేసిందో, సో హిండెన్బర్గ్ మేజర్ ఆరోపణ ఏంటంటే సెబీ చైర్పర్సన్ అయిన మాధవికి అండ్ అదానీ గ్రూప్కు మధ్యలో వీళ్ళిద్దరికి ఇన్వెస్ట్మెంట్ టైప్ లోన్ వీళ్ళకు సంబంధం ఉంది. వీళ్ళు మార్కెట్లోకి కృత్రిమంగా షేర్ల ప్రైస్ అనేది విపరీతంగా ఇంక్రీజ్ చేస్తున్నారు, కావాలని ఇంక్రీజ్ చేసి దానివల్ల లోన్లు తీసుకోవడం జరుగుతుందని చెప్పి హిండెన్బర్గ్ ఆరోపణలు చేసింది అనమాట. కాకపోతే ఈమె మాధవి సెబీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇది అర్ధరహితమని కొట్టిపడేశారనమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్గా నమస్తే తెలంగాణ పేపర్లో చూస్తే గురుకులంలో గురువులేరి ఒక్క కొడంగల్లోనే 22 పోస్టుల ఖాళీ అనమాట. అంటే గురుకులం పాఠశాలలో ఏదైతే గురుకులంలో ఉన్నాయో అందులో లెక్చరర్స్ కొరత అనేది చాలా ఉంది. ఇప్పుడు ఈ వార్త హైలైట్ ఎందుకు చేశారంటే ఒక కొడంగల్లోనే 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ పరిస్థితి అయితే మిగతా నియోజకవర్గాలలో ఎంతవరకు ఉంటుంది పరిస్థితి అని చెప్పి నమస్తే తెలంగాణలో ఒక వార్త అయితే మనం ప్రముఖంగా చూడొచ్చు. ఇంకోటి వచ్చేసి బ్రాండ్ తెలంగాణను బలిపెట్టొద్దని కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ప్రభుత్వ పాలసీల పెట్టుబడులను ఆకర్షించాలి, కాంగ్రెస్ సర్కారు స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టొద్దని ఇది ఒక వార్త చూడొచ్చు. ఎంత కష్టపడితే వచ్చిన అమర్ రాజా రాష్ట్రాన్ని వీడుతామని ప్రకటించడం అనేది బాధాకరం. చెప్పాలంటే ఈ అమర్ రాజా బ్యాటరీని కేటీఆర్ తీసుకొని వచ్చిండు, ఇతను గల్లా చేతో మాట్లాడి. కానీ రీజన్ అనేది ఏం రీజన్ అయి ఉంటుందో తెలియదు. వాళ్ళైతే అనౌన్స్ చేశారు మేము తెలంగాణను వీడుతున్నామని అనౌన్స్ చేశారు, కానీ రీజన్ ఏంటిదో అనేది తెలియదు అనమాట. మీకు ఈ మధ్యకాలంలో కుక్క కాట్లకు చాలా మంది పిల్లలు అయితే చనిపోతున్నారు, పెద్దవాళ్ళు అయితే కుక్క కాట్లు అంటే సంవత్సరానికి 1,00,000 కుక్క కాట్లు జరుగుతున్నాయి అన్నమాట. ఇంత జరుగుతున్నా వాటికి మేజర్ రీజన్ వచ్చేసి ఏంటంటే వాటికి ఫుడ్ దొరకకపోవడం వల్ల ఒక రీజన్ అంట. ఈ స్టెరిలైజేషన్ అంటే కోవిడ్ టైంలో స్టెరిలైజేషన్ వాటికి చేయకపోవడం వల్ల వాటికి విపరీతమైన ఒక టైప్ ఆఫ్ వచ్చి కరుస్తున్నాయని ఒక రీసెర్చ్ సంస్థ తెలుపుతుందన్నమాట. అందులో ఆర్మూర్ మండలంలో చేపూర్లో 7గురిపై దాడి చేసినాయి అన్నమాట. అందులో దవాఖానాలో చికిత్స, 3 పరిస్థితి చాలా విషమంగా ఉందని ఒక వార్త మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు అనమాట. బండి రేవంత్ ప్రతినిధివా నిన్న ఒక న్యూస్ మనం గమనించవచ్చు. బండి సంజయ్ ఒక కామెంట్ చేశాడు, కేటీఆర్ను కంపల్సరీ అరెస్ట్ చేస్తాడు రేవంత్ రెడ్డి, ఇందులో నో డౌట్ అని చెప్పి నిన్న బండి సంజయ్ కామెంట్ చేశాడు. సో దానికి కౌంటర్గా ఇప్పుడు మనకు ఈ టీఆర్ఎస్ నుంచి చెప్పాడు, బండి నువ్వేమైనా రేవంత్ ప్రతినిధివా అనే ఒక న్యూస్ అయితే మనం చూడొచ్చు అనమాట. బై బై ప్యారిస్ అనే ఒక న్యూస్ నమస్తే తెలంగాణలో మీకు అందరికీ తెలిసిందే. ప్యారిస్ ఒలింపిక్స్ ముగిసిన వేళ ఈ బై బై ప్యారిస్ అనే ఒక న్యూస్ కూడా ఇది నమస్తే తెలంగాణలో వేశారు. సో ఇది అనమాట. సో ఇదండి న్యూస్ అనాలిసిస్ పేపర్ ముచ్చట కార్యక్రమం. ఇంతటితో ముగిస్తున్నాం. మళ్ళీ రేపు జరిగే పేపర్ ముచ్చట కార్యక్రమాల్లో కలుద్దాం.